మా ఇతాంష్ పుట్టి వెంట్రుకల వీడియో పార్ట్ 2. మా ఇతాంష్కి గుండు గీయించడానికి ప్రిపేర్ చేసి కూర్చోబెట్టాము. మాకైతే కంగారు అంతా ఇంత కాదండి. వాడు తీయించుకుంటాడా లేదా, కదులుతాడేమో అని చాలా భయం వేసింది. అదిగాక తీస్తుందేమో కొంచెం పెద్ద అయినా ఆయనకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందిలే అని చెప్పి డేర్ గా ఉండాలో, ఆయనకి కొంచెం ఏజ్ ఎక్కువగా ఉంది, కళ్ళు సరిగ్గా కనపడతాయో లేవో అని భయపడాలో అర్థం కాలేదు. దానికి తోడు కరెంట్ కూడా లేదుగా. ఆయన చేతులు అయితే చాలా షివర్ అయిపోతున్నాయి. ఇలా కంగారు పడతా అయితే జరిగింది. అలా మా ఇతాంష్ ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మా అన్నయ్య 3 కత్తెరలు అయితే ఇచ్చారు. ఫస్ట్ ఏమో బాగా కూర్చున్నాడు, తర్వాత అయితే అసలు ఉండలేదు ఒళ్ళో. మా ఓడ ఎక్స్ప్రెషన్ చూడండి, రౌండ్ అప్ చేసి వీళ్ళందరూ నన్ను ఏం చేస్తున్నారా బాబు అనుకుంటున్నాడు. అలా కత్తెరలు అయితే ఇచ్చాము. ఇచ్చిన తర్వాత గుండు కార్యక్రమం అయితే మొదలైంది. అరగుండు ఎలాగోలా దేయించుకున్నాడు గానీ ఇంకో అరగుండుకి ఇలా మొండి పట్టు కూర్చున్నాడు. తల మీద చెయ్యే వేయట్లేదు. ఇంకా ఆ మాట ఈ మాట చెప్పి వాడికి ఎలాగోలా తీయించాము. ఇక్కడ కొన్ని క్లిప్స్ చూసి పిల్లోడికి ఇలా ఫోన్ చూపించకూడదని అంటారేమో తెలుసండి, కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో తప్పదు. ఇప్పుడున్న జనరేషన్ అలాంటిది. వీడు ఎలాగోలా తీయించుకుంటున్నాడు అనే లోపు వాడు కథలనే కదిలాడు. ఆయనేమో గుండు మీద 2 ఘాట్లు పెట్టాడు. బ్లడ్ వచ్చింది. ఆ బ్లడ్ చూసి మన్న అయితే చాలా సీరియస్ అయ్యాడు ఆయన మీద. ఫైనల్లీ ఎలాగోలా గుండె అయితే గీయించుకున్నాడులేండి. ఈ విజయవాడ గుండెల కొండ మీద మాకు చాలా మెమరీస్ ఉన్నాయండి. బిఫోర్ మ్యారేజ్ అయితే వెళ్తూ ఉండేవాళ్ళం మేము. వెళ్ళినప్పుడల్లా మా మేనమామ కొడుకు, నేను, మా అన్న అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. అప్పుడు చిన్న గుండె కదా, కొండ ఎక్కేటప్పుడు అయితే పోటీ మీద ఎక్కేవాళ్ళం. అక్కడ మధ్యలో ఐస్లు అమ్మేవాళ్ళు, అవి తినుకుంటూ ఎక్కేవాళ్ళం కొండ. ఇప్పుడు మేము ముగ్గురం వచ్చినా గానీ అసలు కొండ అయితే ఎక్కలేకపోయాము. సగం కొండ అయితే ఎక్కాము అంతే. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అందరూ చేంజ్ అయిపోయారు. కానీ అప్పటి రోజులు వేర్లేండి, అవన్నీ గోల్డెన్ డేస్, మళ్ళీ తిరిగి రావు. ఇక్కడ చూడండి మా ఇతాంష్ శుభ్రంగా గుండె చేయించుకొని వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారా అంటే అసలు చెప్పని కూడా చెప్పట్లేదు, వెళ్ళిపోతున్నాడు. అలా మా మమ్మీ అయితే చేపట్టుకొని తీసుకొచ్చేసింది. ఇక్కడ గుండె చేయించుకున్న తర్వాత కొంచెం పైకి అయితే వెళ్ళి స్నానం చేయాలి. వీడు చూడండి ఎలా ఎక్కేస్తున్నాడు. వీడియో నచ్చితే వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళాలి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.